హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత ఫుడ్ వ్లాగ్ ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దామని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసిన. సో ఫుడ్ వ్లాగ్ పెట్టేసామని వీడియో తీసాను అనమాట. సో ఏం లేదండి, సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకనేసి బ్రెడ్ రెసిపీ డిఫరెంట్గా యూట్యూబ్లో చూసి చేద్దామని ట్రై చేశాను. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. సో నేనైతే బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకొని బైట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా చిన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా నేను ఏం చేస్తున్నానో, ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి, అందులోనే క్యాప్సికమ్ ఆనియన్ మంచిగా ఫ్రై చేసి తర్వాత ఎగ్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో రెండింటిని మిక్స్ చేసేసిస్తున్నాను. మావాడైతే పక్క నుంచి నేను ఏం చేస్తున్నాను, వీడియో ఏం రికార్డ్ చేస్తున్నాము మమ్మీ అనేసి నన్ను పిలుస్తూ ఉన్నాడు అనమాట. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడు చూస్తున్నాడు. సో అవి మంచిగా ఫ్రై అయ్యాక లైట్గా పసుపు, అందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, లైట్గా కారం, మసాలా, ధనియాల పొడి లైట్గా వేసి మిక్స్ చేశాను అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్రెడ్ కూడా ముందే ఎగ్ వేసినప్పుడు వేస్తే బెటర్ ఉండేనేమో అనేసి అనిపించింది అనమాట. అప్పుడు బ్రెడ్ కూడా ఆమ్లెట్ అనేది పడుతుంది కదా. మా వాడైతే ఫోన్ గుంజుకుంటున్నాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో ఇప్పుడు ఫైనల్గా బ్రెడ్ స్లైసెస్ అనేది వేసేసి బాగా మిక్స్ చేశాను అనమాట. నాకేమనిపించిందంటే, నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి, అలా ఎలా తినాలనేసి వాటిని ఆఫ్ చేసేసాను అనమాట. నేను డిఫరెంట్గా ట్రై చేద్దామని అందులోనే సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా వచ్చిన టేస్ట్ మాత్రం